హలో గైస్, మొన్న 10వ తారీఖున ప్రభాస్ అన్న నటించిన కల్కి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యి జస్ట్ 48 గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్తో దూసుకెళ్తుంది. కెరియర్ అయిపోయింది, లైఫ్లో హైప్స్ అయిపోయినాయి, ఇంకా హిట్ కొట్టలేడు, మూవీ చేసే డైరెక్టర్స్ అందరూ జాతకాలు చూపించుకోవాలి అన్న వాళ్ళందరికీ కల్కి మూవీతో అయితే సమాధానం చెప్పబోతున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి గారు బాహుబలి మూవీతో మన టాలీవుడ్ని ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లి ఎప్పటికైనా సరే తెలుగు మూవీస్ హాలీవుడ్ మూవీస్కి కాంపిటీషన్ ఇస్తాయని ఒక నమ్మకాన్ని ఇచ్చారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దాన్ని నిజంగానే నిజం చేసేలా ఉన్నాడు మామ. అండ్ ఈ మూవీ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు 2019 నుంచే రీసెర్చ్ చేయడంతో పాటు మూవీ బడ్జెట్ అయిన 600 కోట్లలో దాదాపు 250 కోట్లకు పైగా డబ్బుల్ని కేవలం విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు పెట్టారంట. అండ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారు మెయిన్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఫస్ట్ ఎవర్ మూవీ కల్కి. సో ఈ విషయం జనాల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. ఒకవేళ కల్కి మూవీ కనుక హిట్ అయితే మార్వెల్ యూనివర్స్ లాగా మనకి కల్కి యూనివర్స్ క్రియేట్ అవుతుంది. అండ్ ట్రైలర్ చూసాక మూవీ హిట్ అవుతుందనే నమ్మకం, అండ్ ఆదిపురుష్ మూవీ వల్ల ప్రభాస్ అన్న మీద పడిన మరక ఈ మూవీతో చెరిగిపోతుందనే నమ్మకం నాకైతే కలిగింది. అండ్ ఎలాగో మూవీ రిలీజ్ డేట్ కూడా చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఏమవుతుందో చూద్దాం. నేనైతే మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మీలో ఎవరు కల్కి మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.